ఇది దబిడి దిబిడి సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అది నాగవంశీ ఇంట్రెస్టా లేకపోతే కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా స్టెప్పులు? ఏంటి ఊర్వశిని కొట్టింది నేనా? అంటే బాలే ఊహించుకొని మీరు కొట్టుంటారు. అప్పుడు నేను కొడుతున్నానంటే నా ఇంట్రెస్ట్ అంటే ఒక రకంగా ఉంటుంది. బాలకృష్ణ గారు కొట్టడానికి మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ప్రొడ్యూసర్గా మంచి మాస్ సాంగ్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. అవును, అదే మాస్ సాంగ్ ఇచ్చాం కదా, దానికి మాస్ సాంగ్ ఇవ్వాలనుకుంటాం కానీ ఊర్వశిని ఎక్కడ కొట్టాలని నేను డిసైడ్ చేస్తానా? అంటే మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు అనేది అది నాకు అర్థం కావట్లేదు. నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు దీంట్లో? నాగవంశీ గారు, సో ఇద్దరు బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ని పెట్టారు, కానీ ఊర్వశి గారిని కూడా ఎందుకు క్యాస్ట్ చేశారు? అంటే వీళ్ళతో కూడా చేయించవచ్చు కదా. అలా కొట్టిస్తానే క్యాష్ చేసాం. వీళ్ళిద్దరు కొడతానంటే ఒప్పుకొని అన్నారు, అందుకని ఆవిడని కొట్టిస్తాను. అండ్ ఓకే సార్. బాబీ గారు బాలయ్య గారికి ఆయన అవలా ఇంకోటి కొండవీటి దొంగ రిఫరెన్స్ లా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే గుర్రం ఒకటేనా రిఫరెన్స్? సో అంటే సగం వైబ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అలా ఉంది, ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే ఫ్రెష్గా ఉండదు? ట్రైలర్ టేక్ ఆఫ్లో కీపింగ్ ఫన్ అసలు ట్రైలర్ టేక్ ఆఫ్లో చెప్పింది కదా, చిన్న పాప మంచోళ్ళకి మహారాజు, చెడ్డోళ్ళకి డాకు, అంతే. అది మీరు కొండబెడదాం అనుకోండి, రాబిన్ హుడ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకున్నా దట్స్ ఓకే, కానీ క్యారెక్టర్ అలాంటిది. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. రీసెంట్గా దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా దాని మీద కొన్ని ట్రోల్స్ అండ్ ఇవి నడిచినాయి. సో అందులో భాగంగా ఊర్వశి రొటెల్లా తన స్టోరీలోనే తన ట్రోల్స్ పోస్ట్ చేశారు. సో అది కాసేపు ఉండగా చాలా ట్రోల్స్ నడిచినాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మీరే తనకి తెలుగు అర్థం కాక మీరందరూ పొగిడారు అనుకుంది, అందుకని మేము బాబీ చెప్పి తీయించేసాము. ఆయన తను కొంచెం తెలుగు అర్థం కాక తను పొగిడారు అనుకుని పొరపాటును పెట్టేసింది.